బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుబాట పట్టింది. నేడు ఢిల్లీ జంతర్ మంతర్లో టీ కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నాకు అనుమతి లభించింది. ధర్నాకు రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. ధర్నాలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పాల్గొననున్నారు. తెలంగాణలో విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 17న అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపిన బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలన్న డిమాండ్తో ఢిల్లీలోని జంతర్ మంతర్లో కాంగ్రెస్ ధర్నా చేస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సోమవారమే కార్యకర్తలతో కలిసి ప్రత్యేక రైలులో చల్లపల్లి నుండి ఢిల్లీకి వెళ్లారు. మహాధర్నాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభిస్తారు. ఇండియా కూటమిలో భాగంగా ఉన్న డీఎంకే, వామపక్షాలు, శివసేన, యూబీటీ, ఎన్సీపీ, ఆర్జేడీ, సమాజ్వాద్ పార్టీల నాయకులు హాజరై సంఘీభావం ప్రకటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణనను జాతీయ స్థాయి నమూనాగా మార్చాలన్న ఎజెండాతో తొలి నుండి పోరాటం చేస్తున్న కాంగ్రెస్ ఈ ధర్నాను విజయవంతంగా నిర్వహించి దేశవ్యాప్తంగా ఒక సందేశాన్ని పంపాలని భావిస్తోంది. 42% రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం పాస్ చేసి పంపిన బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్తో 12 బీసీ సంఘాలు ఏప్రిల్ 2న జంతర్ మంతర్లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఇప్పుడు అదే బిల్లుల ఆమోదం కోసం ఆందోళనకు దిగుతున్నారు. సెప్టెంబర్ 30 లోపు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల అమలు అంశం ఈ బిల్లుల ఆమోదంతో ముడిపడి ఉన్నందున కేంద్రం వెంటనే వాటికి పచ్చజెండా ఊపి రాష్ట్రంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు పెంచేందుకు బాటలు వేయాలని సీఎం రేవంత్ డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన సమయంలో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కులగణన చేపట్టడంతో పాటు జనాభాకు తగ్గట్టు వాటా కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో దాన్ని ఆచరణలో పెట్టే పనిలో పార్టీ నిమగ్నమైంది. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుబాట పట్టింది. నేడు ఢిల్లీలో జంతర్ మంతర్లో టీ కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ధర్నాకు అనుమతి లభించింది. ధర్నాకు రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు. ధర్నాలో సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పాల్గొననున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా ఢిల్లీ నుండి అందిస్తారు. రాజు, మరికాసేపట్లోని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ భుజాన వేసుకున్నటువంటి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% అమలుకు సంబంధించి మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించి నిన్నటి నుంచి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ యొక్క ఏర్పాట్లను పర్యవేక్షించారు. అంతేకాకుండా ఇప్పుడిప్పుడే తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా ఈ యొక్క ధర్నా ప్రాంగణానికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఈ బీసీ మహాధర్నా జరగబోయేటటువంటి జంతర్ మంతర్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ సిచ్యువేషన్ గమనిస్తే కనుక పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఆర్పి జవాన్లతో పాటుగా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు, అటు సిఆర్పి ఫోర్స్ తో పాటు అటు
ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా భారీగా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి అయితే భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క మహాధరణ జరగబోతా ఉంది. పూర్తి స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అదేవిధంగా అటు ముట్టర్లు పార్లమెంటు జరుగుతున్న నేపథ్యంలో కూడా పార్లమెంటు ముట్టడికి వెళ్లకుండా ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఏర్పాట్లను అదేవిధంగా భారీ బందోబస్తును అటు సిఆర్పి అదేవిధంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రెండు బృందాలు కూడా దాదాపు 10ల సంఖ్యలో ఇక్కడికి చేరుకొని ఒక ధర్నా ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మనము విజువల్స్ లో చూసుకోవచ్చు ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ ఇక్కడ కల్పిస్తా ఉన్నారు అనేది స్పష్టమవుతా ఉంది. పూర్తి స్థాయిలో ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరగబోయేటటువంటి ఈ యొక్క బీసీలకు 42% రిజర్వేషన్ అదేవిధంగా ఈ రిజర్వేషన్ అమలుకు రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ ను సవరించాలి అనేటటువంటి ప్రతిపాదనను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో చర్చించి ఏకగ్రీవంగా ఆమోదమైనటువంటి ఈ బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తా ఉంది అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా అటు ఈ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలి అనేటటువంటిది కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఈ యొక్క ధర్నా ప్రాంగణంలో కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు మంత్రులు పిసిసి అధ్యక్షులతో పాటుగానే కీలక నేతల పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలతో నింపివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఈ యొక్క మనము ఈ ధర్నా ప్రాంగణం కూడా చూసుకుంటే భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. ప్రధాన వేదిక పైన ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఒక వాటర్ ప్రూఫ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి దాదాపు 500 మందికి పైగా కూర్చునే విధంగా ఈ యొక్క సిట్టింగ్ కెపాసిటీ మహాధర్నా వద్ద ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏర్పాట్లు కొనసాగుతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో కూడా మరి కాసేపట్లోనే తెలంగాణకు సంబంధించినటువంటి నేతలు ఇక్కడికి పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ సంబంధించినటువంటి కొంతమంది విహెచ్ తో పాటుగానే వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి చేరుకున్నటువంటి నేతలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా పోరుబాటును కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తా ఉంది. అందుకు సంబంధించి ఇవాళ జరగబోయేటటువంటి మహాధర్ణ కార్యక్రమానికి భారీ ఎత్తున తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఢిల్లీకి ఇప్పటికే చేరుకున్నారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ఢిల్లీలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ యొక్క మహాధర్నాను ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రారంభిస్తారు. ఆయన మొదట హాజరై ఈ యొక్క మహాధర్నాన్ని కూడా ఆయన ప్రారంభించబోతా ఉన్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ యొక్క మహాధర్నా ప్రారంభం కాబోతా ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి కులగణన నివేదిక ఆధారంగా చేసుకొని బీసీల రాజకీయ సామాజిక ఆర్థిక ఇంకా వెనుకబాటు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారికి ప్రోత్సాహకం కల్పించే విధంగా అటు కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ విడుదల చేసింది. ఆ బీసీ డిక్లరేషన్ లో పూర్తి స్థాయిలో కూడా ఆ బీసీలకు మరింత రాజకీయ చైతన్యం కలిగించే విధంగా ఉండబోతా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. అయితే ఈ నేపథ్యంలో అటు బీజేపీ దీన్ని వ్యతిరేకిస్తా ఉంది. ఇందులో ముస్లింలను కలపడం ఎంతవరకు సబాబు అనేటటువంటి అంశానికి సంబంధించి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా బీసీలను హిందూ బీసీలను మాత్రమే బీసీలుగా పరిగణించాలనేటటువంటి తిరగాసును పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులను ఇక్కడ మొబిలైజ్ చేయబోతా ఉన్నారు. దాదాపు 4,000కు పైగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇందులో పార్టిసిపేట్ చేయబోతా ఉన్నట్లు తెలుస్తా ఉంది. అయితే ఈ మహాధర్నా ప్రారంభమైన వెంటనే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు తో పాటుగానే కీలక నేతలు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. అయితే కొందరు తెలంగాణ నుంచి ఇక్కడికి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకున్నారు. వారితో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతా ఉన్నాయి. భవిష్యత్తులో ఈ యొక్క రిజర్వేషన్ అమలైతే గనక బీసీలకు మరింత న్యాయం జరుగుతుంది అనేటటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఒకవైపు బీజేపీ వ్యతిరేకిస్తా ఉంది. ఈ సభకు సంబంధించినటువంటి ఎవరెవరు పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు, ఎట్లా ఉండబోతుంది ఏంటి? మేము ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా బీసీ నాయకులుగా కొన్ని వందల మంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. నిన్న అక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు కూడా 33 జిల్లాల నుంచి బీసీ సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ దాని అనుగుణంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి గవర్నర్ గారికి ఆర్డినెన్స్ పంపించారు. దానికి 9th షెడ్యూల్ లో పెడితే దాన్ని ఎప్పుడు కూడా దాన్ని క్వశ్చన్ చేయడానికి ఉండదు, ఏ సుప్రీంకోర్టు కానీ ఏ న్యాయ సమీక్షలు కానీ ఉండవు అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్ లో పెట్టాలనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ తోని ఈ 42% బీసీ రిజర్వేషన్ వస్తే రేపు మన భవిష్యత్తులో తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఉద్యోగులకు కానీ ప్రతి ఒక్కరికి అన్ని రంగాలలో రిజర్వేషన్ల కోసానికి ఇది ఒక మహత్తరమైనటువంటి చరిత్రలో నిలబడిపోయేటువంటి ఈ ఘట్టానికి మేము ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీగా కొన్ని వందల మంది వచ్చి ఇక్కడ పాల్గొంటా ఉన్నాము. దగ్గర ఒక 10,000 మంది ఇక్కడ ఈ సభకు పాల్గొంటా ఉన్నారు. ఇప్పటికైనా సరే బీజేపీ గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే బిల్లును పాస్ చేసిందో ఆ బిల్లుకు అనుగుణంగా ఇమీడియట్లీగా 9th షెడ్యూల్ లో పెట్టి 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలి. మీరు అంటా ఉన్నారు 50% రిజర్వేషన్లు దాటితే ఈ ఏ విధంగా ఎట్లా ముందుకు పోతుంది అని చెప్పి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు సాధ్యమైనప్పుడు బీసీ రిజర్వేషన్ ఎందుకు సాధ్యం కావని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా ఎన్నో పోరాటాలు చేసినాము. తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినాము. ఈ రోజు బీసీల కోసం కూడా పోరాటం చేయడానికి ముందుంటామని చెప్పేసి మా ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసానికి ఆయన ఒక పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు యువజన సంఘాలు కూడా ఢిల్లీకి చేరుకున్నాయి. ఈ యొక్క ఢిల్లీలో జరగబోయేటటువంటి బీసీ మహాధర్నా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేందుకు భారీగా తెలంగాణ నుంచి తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లోనే జంతర్ మంతర్ వేదికగా ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈ యొక్క మహాధర్నాన్ని ప్రారంభిస్తారు. కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే విధంగా ఈ 3 రోజుల పాటు కార్యాచరణను టీపీసీసీ తీసుకుంది. అందులో భాగంగానే ఇవాళ ఈ యొక్క మహాధర్నా నిర్వహించబోతా ఉంది. రేపు రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం అందజేసి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ కు ఆమోద ముద్ర వేయాలనేది కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోరబోతా ఉన్నారు. రాజు, ఈ ధర్నాకు ముఖ్యంగా ఏ నాయకులు పాల్గొనే అవకాశం ఉంది? ఇప్పటికే అటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు గానీ పార్లమెంట్ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ వీరితో పాటు గానీ తెలంగాణకు సంబంధించినటువంటి కీలక నేతలు మంత్రివర్గ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు గానీ అందరూ కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. వారు కూడా పార్టిసిపేట్ చేస్తారు. అయితే తెలంగాణలో ఉన్నటువంటి వివిధ బీసీ సంఘాల నేతలు కూడా ఇక్కడికి భారీ ఎత్తున తరలి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. వారు కూడా ఈ యొక్క మహాధర్నా కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా బీసీలకు న్యాయం జరగాలంటే కేంద్రం పైన ఒత్తిడి తేవాలి. తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్ ను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ ను చట్ట సవరణ చేయాలి. ఉభయ సభల్లో కూడా దీనిపైన చర్చకు పెట్టాలి. ఆ బిల్లును చర్చించిన తర్వాత ఆమోద ముద్ర వేస్తే తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వర్గాలకు సబ్బండ వర్గాలకు బీసీలకు కూడా అన్యాయం జరుగుతా ఉంది అనేటటువంటి అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున పోరాడుతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే అనేక లోటుపాట్లు ఉన్నాయి ఈ బిల్లును తీసుకురావడంలో అనేది కూడా చెప్తున్నటువంటి బీజేపీ పదే ఈ యొక్క ముస్లింలను కలపడం ఏంటి అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకుంది. పూర్తి స్థాయిలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇప్పుడు తెలంగాణలో, అదే విధంగా గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ముస్లిం రిజర్వేషన్లు అమలవుతా ఉన్నాయి. కానీ ఇక్కడే తిరకాసు పెట్టి దీన్ని అడ్డుకునేటటువంటి కుట్ర బీజేపీ చేస్తా ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తెస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రాజు.